ఒంగోలు సర్వజన ఆసుపత్రి న్యూరాలజీ విభాగంలో జిబి సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఖరీదైన వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యంతో పంపించడం జరిగిందని సూపరింటెండెంట్ ఎస్ మాణిక్యరావు తెలిపారు. జీజీహెచ్లో గత 11 రోజులుగా చికిత్స పొంది డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడారు. కొండేపికి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో న్యూరాలజీ విభాగాన్ని సంప్రదించారని, వైద్యులు పరీక్షలు చేసి జిబి సిండ్రోమ్ అనే వ్యాధిని గుర్తించి అడ్మిట్ చేసుకుని 5 నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు అన్నారు. ఈ వ్యాధి సోకిన వారు ఎక్కువగా బతకడానికి అవకాశం ఉండదని, మంచంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నటరాజ్ బృందం ఆ వ్యక్తికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించి వ్యాధిని తగ్గించారని, జీజీహెచ్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని కూడా అందించడానికి వైద్య బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎక్కువ మంది ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ వైపు మొగ్గు చూపుతుంటారని, అందుకు భిన్నంగా జీజీహెచ్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని అందించి పేషెంట్కు ఎలాంటి ప్రమాదం లేకుండా సంతోషంగా ఇంటికి పంపించడం జరిగిందని, పేషెంట్ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అన్నారు. ఇలాంటి వ్యాధి మద్యం ఎక్కువగా సేవించే వారికి, మత్తు పదార్థాలు తీసుకునే వారికి వస్తుంటాయని, అందువల్ల ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు వెంటనే న్యూరాలజీ విభాగం వైద్యులను సంప్రదించి వారి సూచనలతో వైద్య సహాయం తీసుకోవాలన్నారు. జీజీహెచ్లో 5 లక్షల రూపాయల పైబడిన వైద్యాన్ని అందించిన న్యూరాలజీ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజీ డాక్టర్ నటరాజ్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సునీల్ గవాస్కర్, పేషెంట్ తరపు బంధువులు పాల్గొన్నారు. సార్ మాది వెంకటేశ్వర్లు నా పేరు. ఇక్కడికి బాగలేక 10 రోజులు 12 రోజులు అవుతుంది వచ్చి. ఇక్కడికి వచ్చి నాకు కొంచెం నయమైంది సార్. బాగానే చూసిన కాళ్ళు బాగలేకపోతే కొంచెం నరాల వీక్నెస్ అయితే వచ్చినాం సార్. మంచిగానే ట్రీట్మెంట్ ఇచ్చినారు సార్. బాగానే కొంచెం నడుస్తున్నా. ఇప్పుడు వచ్చినప్పుడు కొంచెం నడవలేకపోయినా సార్. ఇప్పుడు నడుస్తున్నా సార్. కొంచెం పర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవకం చేశారా లేకపోతే ఎట్లా చేశారు? మీకు ఎంత వైద్యం? మా బిఆర్ ఆరోగ్యశ్రీ ఫ్రీగానే చేశారు సార్. మామూలుగా బయట హాస్పిటల్ అయితే అంతా అయితే నీ వైద్యానికి ఏం చెప్తారు? బయట అయితే ఎక్కువ అవుతుందంట సార్. 5 లక్షల దాకా అవుతుంది. ఇక్కడ ఫ్రీగానే చేశారు సార్. నడుస్తున్నావు నువ్వు? నడుస్తున్నా సార్. సార్ నా పేరు శ్రావణి. మేము కొండేపు నుంచి వచ్చాము. ఆయన పేరు వెంకటేశ్వర్లు. ఆయనకి బాగా నరాల వీక్నెస్ వల్ల నడవలేకపోయాడు. ఇంకా మాకు భయం వేసి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాం. బాగుంది సార్. రోజుకు ఇంజెక్షన్ 4 పెట్టారు సార్, నటరాజ్ సార్ గారు. చాలా బాగా అయింది సార్. అందుకు 5 lakhs ఖర్చు అయితే అని చెప్పారు సార్. మా వల్ల కాదు, ఇక్కడే ఉంటామని చెప్పాను సార్. మేము చాలా చాలా బాగా చూస్తారు సార్. ఆయన ఇంజెక్షన్ కూడా బాగా స్లోగా పెట్టియాలని బాగా చెప్పాడు నర్స్కి, డాక్టర్స్కి. వాళ్ళకి బాగా తాగటం వల్ల ఇలా వచ్చిందని కూడా చెప్పారు సార్. ఇంకేం చేయవో ఇంకా ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఇంక ఈరోజు ఇంకా జాగ్రత్తగా చూసుకొని టాబ్లెట్స్ వాడుతాం సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, నా పేరు డాక్టర్ నటరాజు, న్యూరాలజిస్ట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు. ఈ వెంకటేష్ అనే వ్యక్తి వచ్చేసి గత 2 వారాల క్రితం వచ్చేసి నడవలేకపోయాడు. కాళ్ళు చేతులు సచ్చుబడిపోయి కూర్చొని లేయలేకపోయాడు, చేతులు ఎత్తలేకపోయాడు. అంత దీనస్థితిలో వచ్చాడనమాట. ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. తర్వాత మాకు చూసిన తర్వాత, పరీక్ష చేసిన తర్వాత నరాలు సచ్చులాగా అనిపించి నరాలు టెస్ట్ చేస్తే అది జీబీ సిండ్రోమ్లాగా అనిపించింది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పాము వాళ్ళకి. ఫస్ట్లో వాళ్ళు బాగా అయిపోతుంది, వెళ్ళిపోతామని కూడా చెప్పారు. వాళ్ళు రిసెర్చ్ చేశారు ఫస్ట్లో. మేమే దీనివల్ల ఇంత తీవ్రత ఉంటుంది, నడవలేకపోతాడు, తర్వాత ఇది ఎక్కువైపోతే శ్వాస తీసుకు కష్టమైపోయి ప్రాణానికి ఇబ్బంది అయితే చెప్పితే వాళ్ళు అప్పుడు అర్థం చేసుకొని ఉన్నారు. వాళ్ళకు ట్రీట్మెంట్ ఐవీఐజీ ఇవ్వగలిగామన్నమాట. సో అది ఒక 100 గ్రాములు ఇచ్చాం. సో అది కాస్ట్ వచ్చేసి చాలా అవుతుంది, 5 లక్షలు అవుతుంది కాస్ట్, ఇంజెక్షన్ కాస్టే. ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు ఆయన వెంటనే రికవర్ అయిపోయి నడవగలిగాడు అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నాడు. సో ఇట్లా మనకు ఇట్లా నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ కారణాలు ఎందుకు వస్తున్నాయి నరాల జబ్బులు అనేది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇండియాలో ఏంటంటే పరిశుభ్రత సరిగా ఉండదు. ఆ ఇన్ఫెక్షన్ మూలంగా కూడా నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత పోషకాహారం సరిగా తీసుకోకపోవడము, తర్వాత కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు. యుక్త వయసులో కూడా చాలామంది డ్రగ్స్ తీసుకుంటారు, దాని నరాలు స్వచ్ఛపడతాయి. తాగడం వల్ల కూడా ఇట్లాంటి వాళ్ళకి నరాలు స్వచ్ఛపడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ నివారించుకోగలిగితే మనము
ఈ నరాల జబ్బులు రాకుండా మామూలుగా మన పని మనం చేసుకోవచ్చు. సో మనం ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటాం, అంటే జబ్బు రాకముందే మనం నివారించుకోవడం. సో దీంతో పాటుగా మనకు ఈ హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ సౌకర్యాలు అందించేదానికి మన హాస్పిటల్ సిబ్బంది అంతా బాగా సహకరించే స్టాఫ్ నర్సెస్ కానీ, తర్వాత ఈ ఫిజియోథెరపిస్ట్ కానీ, తర్వాత మన సూపరింటెండెంట్ గారు, ఇంకా మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంతా కూడా సహకరించి ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇన్ టైంలో థెరపీ ఇవ్వడం వల్ల కూడా ఈయన రికవర్ కాగలిగాడు. థ్యాంక్ యూ సో మచ్. నేను సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు డాక్టర్ మాణిక్యరావు. ఈరోజు ఒక మంచి కేసు మా హాస్పిటల్లో చేయడం జరిగింది. ఇది సందర్భంగా నేను న్యూరాలజీ టీమ్ను నటరాజ్ అండ్ హరి ఇద్దరిని అభినందిస్తున్నాను. ఇట్ ఈజ్ ఈ అబ్బాయి వెంకటేశ్వర్లు అని కొండేపి నుంచి వచ్చినాడండి. ఈయన కాళ్ళు చేతులు చచ్చుబడి రావడం జరిగింది. మేము అది పెరాలసిస్ ఈ చిన్న వయసులో రాకూడదని మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాంట్లో జీబీ సిండ్రోమ్ అని బయటపడింది, గిలియన్ బ్యారీ సిండ్రోమ్. అది వైరల్ ఇన్ఫెక్షన్, నర్వ్ రూట్ గ్యాంగ్లియన్ వస్తుంది. యూజువల్గా ఆ ఇన్ఫెక్షన్ ఆ జబ్బుతో వచ్చిన వాళ్ళు బతకడం చాలా రేర్. లేదు బతికినా కూడా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి మంచంలో గడపాల్సి వస్తుంది. అటువంటిది మేము దాదాపు 5 లక్షల రూపాయలు ఖరీదైన ఇంజెక్షన్, పేరు వచ్చేసి IVIG ఇమ్యునోగ్లోబులిన్స్, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్. బయట అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు వస్తుంది ఈ అబ్బాయికి. మేము అది ఫ్రీగా ఇచ్చి బాగు చేయడం జరిగింది. చిన్న వయసులో ఉన్నారు వీళ్ళు, భార్యాభర్త. నీ పేరేం పేరమ్మా? శ్రావణి. సో నేను ఈ డాక్టర్ల టీంను అభినందిస్తున్నాను. మాకు ఒకటి ఏంటంటే బయట ఒక నానుడి ఉంటుంది, జనరల్ హాస్పిటల్లో మామూలుగా చేస్తారు, ఏం చేయరు, మేమే బాగా చేస్తున్నాము, మాది ఒక రిమ్స్ హాస్పిటల్, మాది ఒక విమ్స్ హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్ అని చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో అసలు అత్యాధునిక వైద్య చికిత్స జరుగుతూ ఉంది. ఎటువంటి కేసు అయినా మాకు ఎయిడ్స్ కేసులు వస్తున్నాయి, జాండీస్ కేసులు వస్తున్నాయి. ఈరోజు నేను రౌండ్స్లో 5 మంది ఎయిడ్స్ కేసులు ఒకటే చోట ఉన్నారు. ఎయిడ్స్ బాధితులు చిన్న వయసులో వాళ్ళు 18 years 25 years వాళ్ళు. నేను చూసి ఆశ్చర్యం చెందినాను. 5 మంది ఏంటమ్మా ఇక్కడ అంటే మేము అడగడం జరిగింది. సార్ ఇక్కడ ఒంగోలు ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది, అయినా కూడా మేము బయట ఎవరు తీసుకోవట్లేదు, ఆ లోడ్ అంతా మా మీదే పడుతుంది. మా డాక్టర్లు వచ్చేసి ప్రాణానికి రిస్క్ తీసుకొని వైద్యం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసము ఇక్కడ రా. అండ్ నేను వాళ్ళని కూడా గైనిక్ టీంని కూడా ఇంతాకే రౌండ్స్లో అభినందించి వచ్చాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.